అసలే అది హవాలా సొమ్ము. అది చోరీ చేస్తే చెప్పుకునే దిక్కుండదు. ఇది దోపిడీదారులు వేసిన స్కెచ్. దీనికోసం సినిమా రేంజ్లో చేశారు. చివరికి డబ్బు కొట్టేసి పారిపోయారు. ఇటు ఓ కారులో దోపిడీ జరుగుతోందని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పోలీసులను చూసి కారులో ఉన్న వ్యక్తులు కంగారు పడ్డారు. దోపిడీకి సంబంధించి ఎలాంటి సమాచారం చెప్పలేదు. దీంతో కారులో చెక్ చేయగా కోట్ల రూపాయల సొమ్ము బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వద్ద 44వ జాతీయ రహదారిపై భారీ దారి దోపిడీ జరిగింది. గుజరాత్ రాష్ట్రం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ కారును దారి దోపిడీ దొంగలు దోచుకున్నారు. ఈ కారు వెనుక మరొక కారులో వెళ్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పోలీసులకు పంపించారు. దీంతో ఆయన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీన్ కట్ చేస్తే దారి దోపిడీకి గురైన ఇన్నోవా కారులో ఉన్న వ్యక్తులు పోలీసులను చూసి కంగారు పడ్డారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమను చూసి వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారనే కోణంలో దర్యాప్తును స్టార్ట్ చేశారు. పూర్తిగా కారును తనిఖీ చేశారు. కారులో సీక్రెట్ లాకర్లు కనిపించాయి. సీట్ల కింద ఉంచిన సొరుగుల్లో 1,21,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో సొరుగులో ఉన్న దాదాపు 3 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకు వెళ్లారని అప్పుడు నోరు విప్పారు కారులో ఉన్న వ్యక్తులు. కారులో ఉన్న వ్యక్తులను విచారించగా గుజరాత్లోని సూరత్ నుంచి 4.20 కోట్ల నగదు తరలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ నగదును హవాలా లావాదేవీలకు సంబంధించినట్టుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు పోలీసులు. ముందుగానే సమాచారం అందుకున్నట్లు భావిస్తున్న దుండగులు 4 కార్లలో వెంబడిస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించారు. అనుకూల టైం కోసం ఎదురుచూసి కారుపై దాడి చేసి 3 కోట్లు కొట్టేశారు. అయితే మరో సొరుగులో ఉన్న నగదు విషయం తెలియకపోవడంతో దాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఈ దారి దోపిడీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ఉపయోగించిన కార్లు, వారి మార్గం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల మీదుగా హవాలా నగదు తరలింపులు జరుగుతున్నాయా, ఈ దోపిడీ వెనుక అంతరాష్ట్ర ముఠా ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. తర్వాత ఆ కారును ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ కారులోని వ్యక్తులు కూడా రావడం జరిగింది, ఇద్దరు. అందులో కారులో 1,21,00,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఎవరో పిలుచుకోపోయినారని, అందులో ఉన్న కొంత సొమ్మును తీసుకెళ్ళినారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా సూరత్ సంబంధించిన వాళ్ళు, గుజరాత్ సంబంధించిన వాళ్ళు. సో కాబట్టి ఈ కేసు నమోదు చేసుకొని ఆ ప్రాపర్టీని ఏదైతే ₹1,20,00,000 ఉందో ఆ డబ్బుని మనం కోర్టుకు అప్పగించడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. మొత్తంగా ఈ ఘటనతో హవాలా వ్యవహారాలపై మరొకసారి చర్చ స్టార్ట్ అయింది. ఇంత భారీ మొత్తంలో నగదు రహస్యంగా తరలించడం, దుండగులకు ముందుగానే సమాచారం చేరడం, ఇలాంటి అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీస్ శాఖ ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తోంది. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.